రానున్న రోజుల్లో మరింత ప్రియం కానున్న పసిడి, వెండి. రాబోయే రోజుల్లో బంగారం, వెండి పరిస్థితి ఏంటిది? 2026 సంవత్సరం దీపావళి రోజున ఏ విధంగా ఉండవచ్చండి వెండి, బంగారం ధరలు? అనేది చిన్న విశ్లేషణ. ఇది నా సొంత కవిత్వం కాదండి. ఇది కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారో అనేది మీ దృష్టికి తీసుకురావడం అవుతుంది. రానున్న రోజుల్లో మరింత ప్రియం కానున్న పసిడి, వెండి అనే టైటిల్ ఏదైతే ఉందో, మొన్ననే కదా బాగా విపరీతంగా పెరిగి వెండి, బంగారాలు పడిపోయాయి. మళ్ళీ ఈ టైటిల్ ఏందని అనుకోవచ్చండి. ఎందుకు పడిపోయాయి, ఎందుకు పెరిగాయి అనే దాని మీదనే విశ్లేషణ. ఈయన పేరు జెఫ్రీ క్రిస్టియన్ అండి. సిపిఎం గ్రూప్ అనే కమోడిటీస్ పరిశోధన మరియు సలహా సంస్థ వ్యవస్థాపకుడు. ఈ సంస్థను ఆయన 1986లో స్థాపించారు. సిపిఎం గ్రూప్ ప్రారంభించే ముందు ఆయన జే అరాన్ కంపెనీలో కమోడిటీస్ రీసెర్చ్ హెడ్గా పనిచేశారు. అక్కడ ఆయన విలువైన లోహాలు మరియు కమోడిటీ మార్కెట్లో లోతైన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఆయన 1970 నుంచి ఈ రంగంలో క్రియాశీలంగా ఉన్నారు మరియు బంగారం, వెండి, ప్లాటినం గ్రూప్ లోహాల వంటి విలువైన లోహాలు, ఇతర కమోడిటీలు అండ్ హెడ్జింగ్ మరియు ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ సాంకేతికలలో నిపుణుడుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈయన మాటల్లో ఆయన ఈ మధ్య సిఎన్బిసికి, టీవీ18 వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన యొక్క అభిప్రాయం ఏంది బంగారం ధరలపై అనేది తెలుసుకుందాం. జెఫ్రీ క్రిస్టియన్ గారు ఈ సిఎన్బిసి, టీవీ18కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ప్రకారం ఆయన యొక్క సూచన చేశారు. ఏంటిదంటే, ఆయన అభిప్రాయం ప్రకారం యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ ఈజ్ పుషింగ్ యుఎస్ ఎకనమీ టువర్డ్స్ రెసిషన్. ఫస్ట్ దీని యొక్క అర్థం తెలుసుకుందాం. గవర్నమెంట్ షట్ డౌన్ అంటే అమెరికాలో కాంగ్రెస్ కొత్త బడ్జెట్ లేదా తాత్కాలికంగా బిల్లును ఆమోదించకపోతే ప్రభుత్వానికి అవసరమైన డబ్బు అందదు. దాంతో అనేక ప్రభుత్వ శాఖలు తాత్కాలికంగా మూసివేయబడతాయి లేదా పనులు నిలిచివేయబడతాయి. దీనివల్ల అక్కడ అమెరికాలో ఉన్న పెట్టుబడిదారులు ఏం చేస్తారంటే, వాళ్ళ అసెట్స్కి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ ప్రమాదం నుండి రక్షణ కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తారు. డాలర్ బలహీనపడుతుంది, ప్రభుత్వ విశ్వసనీయత తగ్గుతుంది, యుఎస్డి విలువ పడిపోతుంది, వడ్డీ రేట్ల తగ్గుదల అంచనా, ఫెడ్ ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు రేట్లు తగ్గించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫెడరల్ బ్యాంకులో ఉన్న రేట్లు తగ్గితే, వడ్డీ రేట్లు తగ్గితే దానిలో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ తిరిగి అక్కడ నుండి తీసేసి వాళ్ళ యొక్క పెట్టుబడి తీసి బంగారం పైన కొనుక్కుంటారు. సో ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్లు, బిలియన్ కొనుగోళ్ల వైపు మల్లుతారు. ఫలితంగా బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తాత్కాలికంగా పెరుగుతాయి. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, తాత్కాలికంగా, టెంపరీ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పరిస్థితులు గత షట్ డౌన్ సమయంలో 2013, 2018లో కూడా ఈ యొక్క పరిస్థితి జరిగింది. అప్పుడు బంగారు ధర పెరిగిందని క్లియర్గా చెప్తున్నారండి. అండ్ ఇంకొక అంశం ఏంటిదంటే, 2025 సంవత్సరంలో యావరేజ్గా $3,600 ఉంది. అంటే ధర ఎక్కువ తక్కువ అన్నీ కలిపి టోటల్ చేసి యావరేజ్ చేస్తారు. సో ఆయన లెక్క ప్రకారం $3,600 2025 సంవత్సరం వరకు ఉంది. అంటే రాబోయే 2026 సంవత్సరం వరకు $5,000 ఉండొచ్చు అని అంచనా, సూచన. అంతవరకే, అది కావచ్చు జరగకపోవచ్చు. కానీ ఆయన సూచన ప్రకారం $5,000 అంటే సుమారుగా $1,400 పెరుగుతుంది. అంటే ఇంచుమించు $5,000 మినిమం పెరుగుతుంది. ఈ పోయిన సంవత్సరం 25,000 కంటే 2025 కంటే 2026లో ఇంకా పెరుగుతుంది. తగ్గనైతే తగ్గలేదు కదా, పెరుగుతుంది కదా. పెరిగితే ఎంతో కొంత పెరుగుతుంది కదా. అక్కడ మీరు ఆలోచించండి. అంటే ధర తగ్గే అవకాశం లేదు, పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ సంవత్సరం యొక్క ఎండింగ్ వరకు బంగారము $4,500 పర్ ఔన్స్. ఔన్స్ అంటే 31 గ్రామ్, 100. $4,500 అంటుండే. ఇప్పుడు యావరేజ్గా 4,350 వరకు కూడా టచ్ అయ్యి కిందికి వచ్చింది. అంటే మళ్ళీ ఇయర్ ఎండింగ్ వరకు $4,500 అవుతుందని చెప్తున్నారు. సో ఈయన చెప్పిన దాని ప్రకారం కూడా చూస్తే, దీని ప్రకారం కూడా చూస్తే ఇంకొంచెం ఈ సంవత్సరం ఎండింగ్ వరకునే పెరుగుతుంది అంటున్నాడు. సో ఈ ఇయర్ ఎండింగ్ వరకు 2025 వరకు $4,500 అండ్ 2026 వరకు $5,000 వరకు గోల్డ్ క్వార్టర్లీ యావరేజ్ ప్రైజ్ లైక్లీ టు హిట్ $5,000 ఇన్ 2026. వచ్చే సంవత్సరంలో సంవత్సరానికి 4 క్వార్టర్లను యావరేజ్గా తీసుకున్న ఏ క్వార్టర్కి ఆ క్వార్టర్గా $5,000 వరకు అవుతుంది. అంటే బంగారం ధర పెరిగే అవకాశం ఎక్కువ, తగ్గే అవకాశం తక్కువ. తాత్కాలికంగా పెరుగుతుంటే తగ్గుతుంది. కానీ 10 అడుగులు ముందుకు వెళ్తే 4 అడుగులు వెనక్కి, యావరేజ్గా 6 అడుగులు ముందుకి. అంటే బంగారం ధర యావరేజ్గా ముందుకే పోతుంటుంది.
సో ధర ఎక్కువ ఉన్నప్పుడు తీసుకొని బాధపడేదానికంటే ధర తక్కువ ఉన్నప్పుడు ఒక స్టాండర్డ్ పెట్టుకొని ధర తక్కువ ఉన్నప్పుడు తీసుకుంటే దాని యొక్క ఫలితం ఉంటుంది. పెరిగేటప్పుడేమో కొంటున్నారు, తగ్గినప్పుడు కొంటలేరు. ఇది పరిస్థితి. ఇంకొక విశ్లేషకుడు అండి, డే ట్రేడర్స్, తెలుగులో విశ్లేషణాత్మకంగా కమ్యూనిటీస్ గురించి చెప్తుంటాడు. కానీ ఈయన లాస్ట్ టైము ఆయన చేసిన వీడియో ద్వారా నేను తీసుకున్న అంశం ఏంటిదంటే చాలా కమోడిటీస్ గురించి చెప్పాడు. మనకు పనికొచ్చేది వెండి బంగారమే కాబట్టి ఆ వెండి బంగారం యొక్క విశ్లేషణలో ఆయన నచ్చింది ఏంటంటే పైన చూపించిన టేబుల్ ప్రకారం ఏజెన్సీ అనే ఒక ఏజెన్సీ ఏం చెప్తుంది 2020 యొక్క ఫోర్కాస్ట్ 2026 ఫోర్కాస్ట్లో ఎలా ఉంది. సో ఆ ఏజెన్సీస్ డిఫరెంట్ ఏజెన్సీస్ అండి. ఫస్ట్ది వచ్చి సిటీ ఏజెన్సీ వాళ్ళు $3,400 2020లో ఫోర్కాస్ట్ ఇచ్చారు పర్ ఔన్స్. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అండి. ఔన్స్ అంటే 31 గ్రామ్ 31.1 గ్రామ్ అని అర్థం. అలాగే 2026లో $3,250 ఇచ్చారు. వీళ్ళొక్కరే చాలా తక్కువ ఇచ్చారు. లోవర్డ్ 0 to 3 months టార్గెట్ 3800 అని కూడా చెప్తున్నారు. అలాగే జేపీ మోర్గన్ మంచి ఏజెన్సీ అండి, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఏజెన్సీ. వీళ్ళు చెప్పేదాని ప్రకారం $3,468 అని చెప్పారు. ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయింది వీళ్ళు చెప్పిన దాన్ని. 2026లో $4,753 వరకు కూడా బంగారం ధర టచ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఎక్స్పెక్ట్స్ ఏంటిది $5,055. అంటే లాస్ట్ క్వార్టర్లో 2026 చివరి సంవత్సరంలో $5,055 అవుతుందని చెప్తున్నారు. అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి. హెచ్ఎస్బిసి, ఏఎన్జెడ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సొసైటీ జనరల్, స్టాండర్డ్ చార్టెడ్, గోల్డ్మెన్ సాచ్, ఇది కూడా మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సంస్థ అండి. కామర్జ్ బ్యాంకు, డిటాచ్ బ్యాంకు అండ్ యూబిఎస్, ఇవన్నీ కూడా మంచి స్టాండర్డ్ ఏజెన్సీస్ అండి. ఇవన్నీ ఫోర్కాస్ట్ ఇస్తాయి. సో ఎక్కడ కూడా చూడండి $4,753 నుండి $5,000 వరకు కూడా చెప్తున్నారు. అంటే ఎక్కడ కూడా తగ్గుతుందని చెప్తలేరు, పెరుగుతుందనే చెప్తున్నారు. చివరిగా నా యొక్క విశ్లేషణ మీకు ఇస్తానండి. ఇక్కడ నుండి నా విశ్లేషణ అండి, జీరో బేస్ లెవెల్లో రీటైల్ టు కస్టమర్. సో చివరిగా కస్టమర్ చేతికి వచ్చే వరకల్లా బంగారం ధర. సో మొన్న ఏమైంది, 1,35,000 వరకు వెళ్ళి సడన్గా డ్రాప్ అయ్యి 1,18,000 వరకు కూడా వచ్చింది. కానీ ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక విశ్లేషకుడు ఆయన చెప్పేదాని ప్రకారము ఇది ఒక అంతర్జాతీయ కుట్ర. అంటే వాళ్ళు కావాలని భారతదేశం పైన, చైనా పైన ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో అమెరికా యొక్క కొన్ని సంస్థలు ఈ యొక్క బంగారంని, వెండిని బాగా సిండికేట్ లాగా తయారై పడేశారు అని ఆయన యొక్క సూచన. అది కావచ్చు కాకపోవచ్చు. సో ధరలు పడిపోయాయి. కానీ మీకు తెలవాల్సింది ఏంటంటే ఈరోజు యాజ్ ఆన్ టుడే కూడా బంగారం ధర 1,27,000 ఉంది మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి కొనుక్కుంటే. కానీ 1,22,000 వరకు, అంటే 1,22,700 వరకు కూడా తక్కువ దొరుకుతుంది. అది కారణం ఏంటంటే ఎవరైతే ఎక్కువ ధరకు పెట్టి కొనుక్కున్న వాళ్ళు, లేదా అంతకుముందుకు ఒక పెట్టుబడిలాగా కొన్న వాళ్ళు తిరిగి అమ్మకాలు చేస్తున్నారండి. దానివల్ల రేటు తగ్గింది, అంతేగాని ఇంటర్నేషనల్ రేటు తగ్గలేదు. సో లభ్యత పెరుగుతుంది, భయపడే వాళ్ళు భయపడి అమ్ముతున్నారు, పెట్టుబడిదారులు అమ్ముతున్నారు, కాబట్టి ఆ రేటు తక్కువకు వస్తుంది అంతే. అదే యాజ్ పర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం 1,27,000 ఇప్పుడు దొరుకుతున్నది 1,23,000. అలాగే అంటే ఎవరైతే అమ్మకాలు చేస్తూ వాళ్ళ టెన్షన్ తోటో, లేదంటే వాళ్ళకు ఇంకా పడిపోతేనే భయానికి అమ్ముకునే వాళ్ళు, లేదంటే తక్కువ ధర కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళు, అమ్మేవాళ్ళు, వీళ్ళు కనుక వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అయిపోయినా, అమ్మడం ఆపేసినా ఇమ్మీడియట్గా రేటు పెరుగుతుంది. ఇది పరిస్థితి. అలాగే వెండి ధరలో కూడా మెయిన్ పెరగడానికి కారణం ఏంటంటే మార్జిన్. అంటే వాళ్ళ దృష్టిలో ప్రీమియమ్స్ విపరీతంగా పెట్టుకొని సేల్ చేశారు. అది ఎప్పుడైతే సప్లై లేనప్పుడు ఆ ప్రీమియమ్స్ ఎంత పెట్టినా నడిచినాయి. సడన్గా సప్లై వచ్చే వరకల్లా వాళ్ళ ప్రీమియమ్స్ సడన్గా తగ్గించుకున్నారు, రేట్లు పడిపోయినాయి. అంతేగాని రేటు ఇప్పటికి కూడా 1,55,000 1,60,000 యావరేజ్గా నడుస్తుంది. బట్ బంగారం ధర వీకు,
వెండి ధర స్ట్రాంగు, టెంపరరీగా. ఇది లాంగ్ టర్మ్ కాదు. లాంగ్ టర్మ్ ఇంతకుముందు చెప్పిన కదా, అదంతా విశ్లేషణ. లాంగ్ టర్మ్ 1 సంవత్సరం వరకు 2026 డిసెంబర్ వరకు లాంగ్ టర్మ్లో ఆలోచిస్తే బంగారం స్ట్రాంగే ఉంది. కానీ టెంపరరీగా ఎంత ఉంది అంటే 1,18,000 కూడా టచ్ అయింది లోయర్గా. అది కూడా మనకు ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు అమ్మడం వల్ల, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అమ్మడం అయిపోయినా కూడా, లేదా అమ్మడం ఆపేసినా కూడా మళ్ళీ సడన్గా పెరిగిపోతుంది అది. ఇది పరిస్థితి ప్రస్తుతం ఉన్నది. వెండి ధర కూడా అంతే. ఇప్పుడు టోటల్గా పాత బుకింగ్లన్నీ అయిపోయినాయి. కొత్త బుకింగ్లు ఏమన్నా ధరలు అంటే డిమాండ్ కనుక వచ్చిందనుకో పెరుగుతుంది. డిమాండ్ కనుక వచ్చిందనుకో మళ్ళీ పెరిగిపోతుంది. అలాగే ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కదండి షట్ డౌన్ అని, ఆ షట్ డౌన్ నడుస్తుంది కాబట్టి బంగారం ధర డౌన్ అయిందల్లా మళ్ళా బౌన్స్ బ్యాక్ అయిపోయింది. అలాగే ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది కుదురుతుంది అనుకున్నదల్లా కాస్త అది మళ్ళీ టెంపరీగా వాయిదా పడింది. అది కూడా ఒక కారణం అండి. బలంగా బౌన్స్ అయిపోయింది బంగారం ధర 1,27,000కి. కానీ మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగా లభ్యత ఉంది కాబట్టి ధర డౌన్ అయింది. ఆ లభ్యత ఆగిపోయినప్పుడు మళ్ళీ పెరుగుతుంది. అలాగే వెండి ధర కూడా అంతే. వెండి అయితే కొంచెం స్ట్రాంగే ఉందండి. సప్లై అయ్యే దానిలో 70% ఇండస్ట్రియల్ యూస్కి పోతుంది, 30% మన సైడ్ వస్తుంది కాబట్టి అదైతే స్ట్రాంగే ఉంది. అది విశ్లేషకుల యొక్క అంచనా, నాది కాదండి. అది పెరగొచ్చు, తగ్గొచ్చు, ఎలానన్నా ఉండొచ్చు. మీరు దయచేసి ఇవాళ కొనుక్కొని రేపటి కొనుక్కొని ఎల్లుండికి ఆలోచించకండి. ఇవాళ కొనుక్కున్నారంటే సంవత్సరం తర్వాత గురించి ఆలోచించండి. అండ్ కొనేవాళ్ళు ధర తగ్గినప్పుడల్లా కొనండి, పెరిగినప్పుడల్లా కాదండి. పెరిగినప్పుడేమో విపరీతంగా కొంటున్నారు, తగ్గినప్పుడు మాత్రం అసలు కొనట్లేదు. ఇప్పుడు తక్కువ ఉంది కొనట్లేదు, అదే మళ్ళీ పెరుగుతుంది అనుకో అప్పుడు కొంటారు. సో మీరు పెరుగుతున్నప్పుడు కొని బాధపడొద్దండి. సో ఇది నా యొక్క విశ్లేషణ. ఇది చాలా పొడుగ్గా అంటే లెంతీగా వచ్చింది. దీన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ అది ఫుల్ఫిల్ కాదు నేను చెప్పాలనుకున్నదనే ఉద్దేశంతో చెప్పడం జరిగిందండి. ఇందులో ఏమైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే క్షమించండి. ఎందుకంటే మనకేమి ఇది ఒక రెగ్యులర్గా చేసే బేసిస్ కాదు. మనం వ్యాపారం చేస్తూ అసలు జరుగుతున్న దాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియోని మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, అండ్ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ. మేము గత 100 సంవత్సరాల పైగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామండి. నాకు ఈ వ్యాపారంలో 35 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ వీడియో ద్వారా ఖచ్చితమైన సమాచారం అందించాలనే ఉద్దేశంతో చేయడమైనది. నేను ఈ వీడియోలో ఇచ్చే సూచనలు, అభిప్రాయాలు మీ యొక్క వ్యక్తిగత సలహాదారులతో విచారించి సరియైన నిర్ణయం తీసుకోగలరు. మీరు నన్ను కానీ ఇతరులను కానీ బాధ్యులను చేయకూడదని నా యొక్క విజ్ఞప్తి. అలాగే బంగారు వెండి ధరలపై ఇలాంటి విశ్లేషణాత్మకమైన వీడియో చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కావున దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి, మరియు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.